మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. అందరూ అన్నీ మాట్లాడేశారు, అందరూ అంతా చెప్పేశారు. నేను ఈ థ్యాంక్స్ మీట్ చెప్పాల్సింది పెట్టింది నేను థ్యాంక్స్ చెప్దామని. అందరూ నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఏదో నా కోసం నేను థ్యాంక్ యూ మీట్ థ్యాంక్ యూ కోన గారు, థ్యాంక్ యూ కోన గారు, థ్యాంక్ యూ కోన గారు. ఏమంటే థ్యాంక్ యూ మీట్ నా కోసం పెట్టుకున్నాను, ఇది కాదు కదా. థ్యాంక్ యూ మీట్ పెట్టింది ఈ సక్సెస్కి కారణమైన వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్దామని. నాకు థ్యాంక్స్ చెప్పమని కాదు, తప్పుగా అర్థం చేస్తున్నారు మీరు అందరూ. బట్ స్టిల్ మీ థ్యాంక్స్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. నేను థ్యాంక్స్ చెప్పాల్సి కదా ఫస్ట్ ఎవరు అక్కడ అరుస్తుంది అక్కడ, ఏ రవి ఆపండి. నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరో తెలుసా? ఒక అమ్మాయికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఒక చిన్న బండి మీద, తోపుడు బండి మీద చెన్నై బీచ్లో తను బెలూన్లు అమ్ముకుంటుంది, హార్ట్ షేప్ బెలూన్స్. ఓకే, హార్ట్ షేప్ బెలూన్స్ అమ్ముకుంటూ ఆ అమ్మాయి అన్నా వాంకో అన్న తీసుకోండి అని చిరునవ్వుతోటి ఆ అమ్మాయి బీచ్ మొత్తం తిరుగుతూ, మద్రాసు చెన్నై బీచ్లో తిరుగుతూ హార్ట్ షేప్ బెలూన్స్, ఆ అమ్మాయి తమ్ముడు అనుకుంటా ఆ బండి తోస్తున్నాడు. ఓకే, ఆ అమ్మాయికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఫస్ట్ ఆ అమ్మాయికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. దానికి కారణం తెలుసా? అదే బీచ్లో, ఇది 97లో జరిగింది. అదే బీచ్లో నేను సూసైడ్ చేసుకుందామని వెళ్ళాను. నా చేతి నిండా ఒక 50 ట్యాబ్లెట్లు ఉన్నాయి, 50 నిద్ర మాత్రలు. అవి తీసుకొని నా దగ్గర మిగిలిన చివరి డబ్బుతోటి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని 50 ట్యాబ్లెట్స్ తాగి చచ్చిపోదామని వెళ్ళాను. ఆ అమ్మాయిని చూసిన తర్వాత నాకు మళ్ళీ జీవితం మీద ఆశ వచ్చింది. అటువంటి అమ్మాయి చేతులు కాళ్ళు లేదు, రేపేంటో తెలియదు, ఈ బెలూన్స్ అమ్ముకుంటే తప్ప ఈ రాత్రి గడవదు. అటువంటి అమ్మాయి అంత ఆనందంగా బతికితే నేనెందుకు చావాలనుకున్నా. నా ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత ఇది. ఆ రోజు నేను కనుక ఆ అమ్మాయి నాకు కనిపించి ఉండకపోతే, నేను చూసి ఉండకపోతే ఈరోజు కోన వెంకట్ లేడు, ఇన్ని సినిమాలు లేవు, ఆ తర్వాతే నేను ఒక రైటర్గా మారా. ఆ తర్వాతే ఒక అమ్మాన తమ్ముడమ్మ రాశా, వెంకీ రాశా, ధీ రాశా, రెడ్డి రాశా, దూకుడు రాశా, ఎన్నో రాశా, అదూర్చ రాశా. ఇన్ని సినిమాలకు కారణం ఆ అమ్మాయి కోసం. తర్వాత నేను సక్సెస్ అయిన తర్వాత ఆ బీచ్లో ఎదుక్కుంటూ వెళ్ళా. ఎన్నోసార్లు వెళ్ళినప్పుడల్లా నేను బీచ్కి వెళ్ళేవాడిని. ఏంటి, ఆ అమ్మాయి నా దృష్టిలో దేవత, నా ప్రాణం కాపాడిన దేవత. ఆ అమ్మాయి కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళా. నాకు ఎప్పుడు కనపడలేదు. నేను కొన్ని స్టోరీస్ వినేవాడిని. సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు, షిరిడీకి వెళ్తున్నప్పుడు దారిలో ఏవో కొన్ని చమత్కారాలు బాబా రూపంలో వచ్చారని అలా చాలామంది చెప్పుకుంటారు కదా భక్తులు. అలాగా నన్ను కాపాడడం కోసం నీవు ఒక కారణ జన్ముడురా, నీకు అప్పుడు టైం అయిపోలేదు ఈ భూమి మీద, నువ్వు చాలా చెయ్యాలి, నువ్వు చాలామంది నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ టాలెంట్ని నువ్వు గుర్తించాలి అని ఆ అమ్మాయిని పంపించాడు అనుకున్నా. మళ్ళీ నేను బ్యాక్ వచ్చా. నేను ఇచ్చిన ఆ తర్వాత ఎంతోమంది గొప్ప దర్శకుల్ని, ఈరోజు గొప్ప దర్శకులు, ఎంతోమంది మంచి దర్శకుల్ని నేను పరిచయం చేసే అవకాశం దొరికింది. వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదేమో. ఒక శివ నిర్మాణ అవ్వచ్చు, ఎంతోమంది ఫస్ట్ ఫిలిమ్స్కి ఓ బాబీ కొల్లి అవ్వచ్చు, హరీష్ శంకర్ అవ్వచ్చు, ఎంతోమంది, ఈరోజు సతీష్ జవ్వాజీ. సో ఆ రోజు నేను ముందుగా ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఈ రోజుకి నాకు కనపడలేదు. అయితే సినిమా అన్నది ఇప్పుడు వీళ్ళందరూ చూస్తున్నారు కదా, నేను ఒకళ్ళని ఇవాళ సక్సెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నేను కళ్ళతోటి మేమందరం, నేను వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళానంటే ప్రతి థియేటర్కి తీసుకెళ్ళా. 2 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని ఊళ్ళు తిప్పాం. ఎందుకంటే నా కంటెంట్ మీద ఉన్న ఒక నమ్మకం
ఆ నమ్మకమే విజయం. అది మీరు కూడా చూడండి. వీళ్ళ కళ్ళతో చూశారు. వీళ్ళందరూ ఇందులో పనిచేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళా, మ్యాక్సిమం అందరినీ తీసుకెళ్ళా, సతీష్ని అందరిని తీసుకెళ్ళా. మీరు డిప్రెస్ అవ్వద్దు, ఓకే? డిప్రెషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిసీజ్, ఓకే? మనల్ని 10 మంది చప్పట్లు కొడితే ఒక్కడు ఉంటాడు, ఎవడో ఒకడు బ్యాక్ లాగేవాడు. మీరు వాడిని పట్టించుకోవద్దు. ఆ 9 మందిని చూడండి. ఆ 9 మంది ఎంత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి. సో వాళ్ళ కోసం మన సినిమా చేసాము అన్న ఆనందంతో. ఎందుకంటే సినిమాకి చాలా, ఒక సినిమా అంటే దానికి చాలా శత్రువులు ఉంటాయి. మొన్న చెప్తున్నారు, సార్ రేపు సినిమా రిలీజ్ అవుతుంది మీది, గల్ఫ్లో యుద్ధం జరుగుతుంది కదా, డీజిల్ అయిపోయిందని అందరూ డీజిల్ అయిపోతుందని బంకుల దగ్గరికి వెళ్ళిపోయారు, అందుకని థియేటర్ రావట్లేదేమో. ఓహో, గల్ఫ్లో అమెరికాను ఇరాను కొట్టుకుంటే మనకేంటరా బ్యాండ్ మేళకు సంబంధం? బ్యాండ్ మేళం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎంత సున్నితమైందంటే సినిమా. ఓకే, ఒక చిన్న రూమరు రేపొద్దు నుంచి లాక్డౌన్ ఏమో అని ఎక్కడో ఎవరో అంటారు సోషల్ మీడియాలో, దెబ్బకి అందరూ మళ్ళీ సూపర్ మార్కెట్లు పరిగెడతారు, ఇక్కడ పరిగెడతారు, పెట్రోల్ బంక్, సినిమా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అలాగే పైరసీ, పక్క లాంగ్వేజ్ సినిమాలు, మనం ఎంచుకున్న డేటు, ఎన్నో 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 ఫ్యాక్టర్స్ ఓ సినిమాని హిట్ని దాని భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి. ఓకే, ఎన్నో హడ్డుల్స్ దాటుకొని 100 హడ్డుల్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో మళ్ళీ పైరసీలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అన్నీ దాటుకొని పక్క సినిమా రిలీజులు, డబ్బింగ్ సినిమాలు, ఇవన్నీ మన సినిమాకి ఎన్నో అడ్డంకులు దాటుకొని నేను రాత్రి ఎక్కువ చూసేది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తుంటా. అవి ఏం చూస్తాను, అందులో నాకు బాగా నచ్చేది ఏంటంటే, నేను ఒక చిన్న For more videos like this, subscribe Big TV channel.